హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అండ్ మేము వచ్చేసి ఈరోజు నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్తున్నాం హైదరాబాద్లో. మాతో పాటు ఎంతమంది వస్తున్నారు మీరే వినండి ఒకసారి. ఒక చిన్న బుల్లు పెట్టి ఆటోలో 13 మంది అయితే ట్రావెల్ చేస్తున్నాము. మా ఇంటి ఓనర్ గారు అలాగే మా కోర్ ఎంటర్స్ గారు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. అంటే ఈ డే నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. అంత ఎంజాయ్ చేసాము. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ అయితే శంషాబాద్ మెయిన్ రోడ్కి అయితే వచ్చేయాలి. ఇంతమంది పిల్లలు వేసుకుని ఓన్లీ లేడీసే వెళ్తున్నాం. హస్బెండ్స్ అయితే ఎవరు రావట్లేదు. నాకు తెలుసు ఖచ్చితంగా ఇంటికి వచ్చేటప్పుడు జెండు బొమ్మ ఖచ్చితంగా కొనుక్కునే రావాలి. అండ్ మేము ఈ జూ పార్క్కి వినాయక చవితికి ఇంకొక 2 days ఉంది అనగా వెళ్ళాం అనమాట. సో 2 days బిఫోర్ వెళ్ళాము. బట్ ఎడిటింగ్ చేయడానికి అయితే నాకు అసలు టైం కుదిరేది కాదు. వినాయక చవితి కదా, మంచిగా సెలబ్రేషన్స్ చేసుకొని సాయంత్రం అవగానే భోజనాలకు వెళ్ళిపోతుండే వాళ్ళం. మన 2 తెలుగు స్టేట్స్లో ఫ్రీ బస్సులు అయితే ఉన్నాయి. కానీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఎక్కలేరు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో ఎక్కలేరు. ఏంటో మన పరిస్థితి. నెక్స్ట్ శంషాబాద్ నుంచి అయితే బస్సు ఎక్కేసాము. మాకు ఎలాంటి ఐడియా లేదు, ఎలాంటి బస్సు ఎక్కాలి, ఏం బస్సు ఎక్కాలి. కాబట్టి మొత్తం అంతా కూడా మా ఓనరే హ్యాండిల్ చేశారు. ఫైనల్లీ జస్ట్ ఒక 15 minutesకి మేమైతే నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ గేట్ నుంచి జస్ట్ అలా లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే లెఫ్ట్ సైడ్ మనకైతే కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ అన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్ గా డీటెయిలింగ్ బాగా ఇచ్చారనమాట. దేనికి ఎంతెంత టికెట్ ప్రైసింగ్ అనేది. ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ క్లారిటీగా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎలాంటి డౌట్ కూడా ఉండదు. ఇంకా మీకు మన ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా 100 rupees ఛార్జ్ చేస్తున్నారు టికెట్. అండ్ అలాగే పిల్లలకైతే బిలో 3 years వాళ్ళకి అయితే ఎలాంటి ఛార్జ్ లేదు. 3 years తర్వాత నుంచి 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. హాలిడేస్ లో కనుక వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా టికెట్ కౌంటర్ దగ్గర 2-3 hours అయితే ఈజీగా పట్టేస్తుంది. సో దానికోసం సింపుల్ గా మీరు ఆన్లైన్ లో కూడా టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా లొకేషన్ కి వెళ్ళిపోయి కూడా బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే గూగుల్లో నెహ్రూ జియోలాజికల్ పార్క్ అని టైప్ చేయండి. మనకి పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే టికెట్ బుకింగ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. అండ్ పేజ్ ఓపెన్ అవ్వగానే కిందకి స్క్రోల్ చేస్తే టికెట్ బుకింగ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. అండ్ అది ఓపెన్ అవ్వగానే మనకి బుకింగ్ డేట్, మొబైల్ నెంబర్, అలాగే మన ఎంట్రన్స్ టికెట్స్ కావాలా లేదంటే స్నేక్స్ కోసమా, వెహికల్ కోసం, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. మేమందరం పిల్లలకి హాలిడేని సండే రోజు ప్లాన్ చేసుకుని వెళ్ళాము. సో అస్సలు ఖాళీ లేదు టికెట్ కౌంటర్ దగ్గర. టోటల్ 10 కౌంటర్స్ అయితే ఉన్నాయి, బట్ అస్సలు పాసిబుల్ అయితే అవ్వలేదు. ఫైనల్లీ మేమైతే ఆన్లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళే బుక్ చేసుకున్నాము. టికెట్స్ బుక్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ గేట్ దగ్గరకు వచ్చేయాలి. ఇంకా అక్కడి నుంచి మనకి బ్యాగ్ చెకింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మాకు అసలైన హెడ్ఏక్ స్టార్ట్ అయింది. అసలు ప్లాస్టిక్ యూజెస్ ఉన్నవి ఏది కూడా తీసుకురావద్దని చెప్పారు. ప్లాస్టిక్ కవర్స్ కానీ, ప్లేట్స్ కానీ, బాటిల్స్ కానీ ఏవి కూడా. సో ప్లాస్టిక్ బాటిల్స్ పట్టుకెళ్ళకూడదని మాకు ముందే తెలుసు కాబట్టి మేమైతే ఇంటితోనే స్టీల్ బాటిల్స్ పట్టుకెళ్ళాము. ఇన్ కేస్ మీరు పట్టుకెళ్తున్నట్లయితే ఖచ్చితంగా జాగ్రత్త పడండి. ఫస్టే మ్యాప్ని చూసి ఇక్కడ నుంచి మా పాదయాత్ర అయితే స్టార్ట్ అయింది. చాక్లెట్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే చాక్లెట్ కొంటాను, బట్ కొనడానికి లోపల షాప్స్ అయితే లేవు. ఈ రోజుల్లో పిల్లలు మనకంటే చాలా చాలా షార్ప్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే మేము మీర్కట్ని చూసాము. అంటే ఇది ఒక చిన్న ముంగిస్ టైప్. అండ్ ఇది వచ్చేసి సౌత్ ఆఫ్రికాకి సంబంధించింది. మీర్కట్ నుంచి కొంచెం అలా నడుచుకుంటూ ముందుకు వస్తే మనకి సైడ్లోనే, లెఫ్ట్ సైడ్లోనే మనకి తాబేళ్ళన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఈ తాబేళ్ళ దగ్గర కూడా మనకి ఒక మంకీ కూడా కనిపిస్తుంది. మళ్ళీ చెప్పు.
వైల్డ్ యానిమల్స్ అయితే కవర్ చేసేసాము. అండ్ ఏనుగులు ఇలాంటివన్నీ కూడా బ్యాక్ సైడ్ రోడ్లు ఉండిపోయాయి. సో దానివల్ల మేము మళ్ళీ వెనక్కి వెళ్ళలేకపోయాం. పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయారని కాసేపు రిలాక్స్ అవడానికి అయితే కూర్చున్నాం అందరం కూడా. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఎప్పుడైనా జూ పార్క్ వెళ్తున్నాము అంటే ఫస్ట్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. అండ్ ఈవినింగ్ వరకు మనం చూసేంత టైం మనకు ఉండాలి. మేమైతే జూ పార్క్ రీచ్ అయ్యేటప్పటికి 10 అయిపోయింది. సో దానికోసం ఫ్రూట్స్ అవి కూడా పిల్లల కోసం తీసుకొచ్చాము. జంక్ ఫుడ్స్ ఏం తీసుకురాలేదు. మన మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు బయట చాలా ఫుడ్స్ అయితే ఉంటాయి, జంక్ ఫుడ్స్. సో మనకు పిల్లలు మాత్రం కావాలి అంటే అక్కడే ఆ ప్యాకెట్ ని చించేసి మనం ఒక పేపర్ లో వ్రాప్ చేసి అయితే లోపలికి పట్టుకెళ్ళండి. లోపల పిల్లలు తినడానికి అయితే చిన్న షాప్స్ ఏవి ఉండవు, లైక్ చాక్లెట్ బిస్కెట్స్ అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ ఇలా స్టాల్స్ టైప్స్ ఏ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఫాస్ట్ ఫుడ్స్ అనేవి దొరుకుతున్నాయి, లైక్ నూడిల్స్, చౌమీన్, పానీపూరి ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి అనమాట. పెద్దవాళ్ళకి ఫుడ్ కోసం అయితే అసలు టెన్షన్ అక్కర్లేదు, అవైలబుల్ ఉంటుంది. కానీ పిల్లలకి అయితే సరిపడైతే ఉండదు, కాబట్టి మీరు క్యారీ చేయడమే మంచిది. మేమైతే టోటల్ 4 ఫ్యామిలీస్ వెళ్ళాము, కాబట్టి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఫ్రూట్ బ్రేక్ అయిపోయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పుడైతే మేమైతే కొంగలు, మైనాస్ ఇలాంటివన్నీ కూడా చూసేసాం అనమాట. పిల్లలకి బుక్స్ లో కంటే ఇలా రియల్ గా చూపించి ఇది అని చెప్తుంటే వాళ్ళకి మైండ్ లో ఇంకా అలా ఎప్పటికీ కూడా స్టోర్ అయిపోయి ఉంటుంది. పిల్లలు కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అవన్నీ ఆన్సర్ చేయడానికి మనకు పేషెన్స్ కూడా ఎక్కువ ఉండాలి. ఇంత పెద్ద జూ పార్క్ తిరగాలంటే ఫుల్ ఎనర్జీగా ఉండాలి. సో దానికోసం వెంటనే మళ్ళీ లంచ్ కోసం స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకుని అయితే వచ్చేసాము. చెప్పులు తీసాను పక్కన ఇదొకటి. ఎవరైనా ఒక్కొక్కరు ఇదిగో జూ పార్క్ కోసం మేము తెచ్చుకున్న వంటలు చూపిస్తాం, వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి రైస్, నెక్స్ట్ వచ్చేసి రోటీ, నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి సేమియా ఉప్మా, నెక్స్ట్ వచ్చేసి బెండకాయ ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప కర్రీ, నెక్స్ట్ రసం, నెక్స్ట్ వచ్చేసి రసం, నెక్స్ట్ వచ్చేసి అంతే జండు బామ్ ఎందుకంటే తలనొప్పి కోసం. మంచిగా ఇంటి భోజనం తినేసి కొన్ని రీల్స్ అలాగా చేసుకొని మళ్ళీ మేమందరం కూడా ఎనర్జెటిక్ తో స్టార్ట్ అయిపోయాము. నేనైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు అనుకున్నాను ఎలా అయినా సరే సఫారీ రైడ్ అయితే చేయాలని. అండ్ ఈ సఫారీ రైడ్కి వచ్చేసి మనకైతే బస్ సర్వీస్ అనమాట. ఇది ఏంటంటే ఒక గేట్, పెద్ద గేట్ ఓపెన్ చేస్తారు, ఆ గేట్ లోపలికి బస్తో వెళ్తారు. సో ఆ బస్కి ఎదురుగా లయన్లు, టైగర్లు ఇలాంటివన్నీ కనిపిస్తాయి అన్నమాట. అండ్ అక్కడ టికెట్ తీసుకున్నప్పుడు మనకు క్లియర్గా చెప్తారు ఇందులో కనిపించకపోయినా మా పూచి కాదు అని. సో అది మన లక్ ఉంటే మనకు కనిపిస్తాయి. అండ్ దాని కాస్ట్ వచ్చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకటే సేమ్ ప్రైస్ 100 రూపీస్. నార్మల్ బస్ అయితే, అదే ఏసీ బస్ అయితే 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం సఫారీ ఎక్కాలి అనుకుంటే మనం 3 o'clock కల్లా అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. మేము మొత్తం అంతా నడవలేము, పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం, చూడలేము అనుకున్నప్పుడు ఇలాంటి సర్వీసెస్ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మేమైతే బర్డ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ ఈ బర్డ్ వచ్చేసి హిమాలయన్ గ్రిఫాన్ వల్చర్ అంట, పేరు అక్కడ రాసింది. ఈ బర్డ్స్ అన్ని ఉండే సెక్షన్ దగ్గరే ఈ స్టాల్ కూడా ఉంది, అంటే రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. అక్కడ మనకు ఓన్లీ కోకోనట్ వాటర్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివే దొరుకుతాయి, హల్కా ఫుడ్. ఆ తర్వాత మేమైతే క్రొకోడైల్ సామ్రాజ్యానికి వచ్చాము. అండ్ మేము అనుకున్నాము 1 or 2 ఉండొచ్చు మ్యాక్సిమం, చూసి వెళ్ళిపోదామని. అండ్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత షాక్ అయ్యాం. లిటరల్లీ 50 to 100 మిడిల్ లో అయితే ఉంటాయి. అసలు బాడీలో ఏది కూడా చిన్న ఇంచ్ కూడా కదల్చలేదు, అంత డెడికేషన్ గా ఉన్నాయి ముసళ్ళన్నీ కూడా. నిజం చెప్తున్నా, 1-2 చూసుంటే ముద్దుగా అనిపించేదేమో, కానీ అన్ని చూసేసరికి ఏదోలా అనిపించింది బాడీ అంతా కూడా. అండ్ మా పాప అయితే ఒకటే గోల్, అవన్నీ చచ్చిపోయి ఉన్నాయి అని చెప్పి. ఇంక వాళ్ళకి అర్థం కాలేదు అవి ఎంత డెడికేషన్ తో ఉన్నాయని. అండ్ ఈ క్రోకోడైల్ సెక్షన్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మనకి రెప్టైల్ హౌస్ అని వస్తుంది. అండ్ ఈ రెప్టైల్ హౌస్ ని మేము స్టార్టింగ్ నుంచి వెతుకుతున్నాం ఎక్కడ అని, మాకు అర్థం కాలేదు. అండ్ ఫైనల్లీ కనిపించింది అనుకున్న లోపు దానికి కూడా అక్కడ మళ్ళీ సపరేట్ గా టికెట్ కౌంటర్ అన్ని లైన్స్ ఉన్నాయి. సో చాలా క్రౌడ్ ఉంటుండే, దానికోసం మళ్ళీ మేము ఆన్లైన్ లోనే బుక్ చేసుకున్నాం.
పాములు అంటే నాకు చాలా భయము. అయినా సరే ఇంత దూరం వచ్చి ఇవి చూడకుండా ఎందుకు వెళ్ళాలని చెప్పి లోపలికి అయితే వెళ్ళాము. బట్ నిజంగా చెప్తున్నా చాలా థ్రిల్ అయితే అయ్యి వచ్చాం బయటికి. కానీ ఇంటికి వచ్చిన 3-4 డేస్ వరకు ఏది ఎక్కడ చూసినా సరే పాములనే కనిపించేది. ఆ నైట్ అంతా తిరుగుతూ ఉండేది. ఇంకా రెప్టైల్ హౌస్ నుంచి బయటకు వచ్చాకనే సీతాఫల్ చెట్టు అయితే కనిపించింది. సీతాఫల్ మొగ్గలు అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమంది తెలుసు, ఎంతమంది తింటారు ఇక్కడ కమెంట్ చేయండి. బాగున్నాయా? ఒకటి ఇవ్వరా? ఒకటి చూడు, తిని చూడు. ఆను ఒకటి నాకు ఇచ్చే. బాగున్నాయి. చిన్నప్పుడు మీరు ఎవరైనా తిన్నారా దీన్ని? మేము తిన్నాం. సూపర్. రండి వచ్చండి. మ్యాప్కి మాకు సంబంధం లేకుండా తిరిగేసాము. ఎందుకంటే దారిలో ఎక్కడ కూడా సెంటర్లో అలాగా గైడ్ చేసేయడానికి కూడా ఎవరు ఎక్కువగా లేరు, హెల్ప్ చేసేయడానికి, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని చెప్పడానికి. అండ్ మేము కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. ఏ రూట్లోకి వచ్చాము, ఏ రూట్లోకి వెళ్తున్నాము కూడా అర్థం అవ్వలేదు. ఫైనల్లీ ఎలాగోలా మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర అయితే మళ్ళీ వచ్చేసాము. అదిగోండి ట్రైన్ వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ట్రైన్లో కూర్చుని హాయిగా అన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు బర్డ్స్ చూస్తున్న గ్యాప్లో నేను సైడ్కి వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ వీడియోస్ లేకపోతే నాలాంటి వాళ్ళకి కొంతమందికి సాటిస్ఫాక్షన్ ఉండదు. మార్నింగ్ 10కి వస్తే ఈవినింగ్ 5 అయింది మొత్తం మేము జూ పార్క్ చూడడానికి. అండ్ ఇంకా చాలా ఉండిపోయాయి కాబట్టి మొత్తం కంప్లీట్గా అయితే చూడలేకపోయాం. 5 o'clock క్లోజింగ్ టైం కాబట్టి ఇంక మేమైతే అవుట్ అయిపోయాం. మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడానికి మా ఓనర్ గారు అయితే కార్ తీసుకొని వచ్చారు. మా ఇంటి ఓనర్స్ అలాగే మేము కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. వాళ్ళ ఓనర్స్ మేము రెంటర్స్ అనేట్టు బిహేవ్ చేయం. అండ్ మేము కూడా అంతా రెస్పెక్ట్ ఇస్తాం. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మనం సింగిల్స్కి వెళ్ళేదానికంటే వాళ్ళకి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. వాళ్ళతో పాటు వెళ్తుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక మంచి డే అయితే మేము ఇచ్చాము. ఇలాంటి పాదరాత్రి టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా హస్బెండ్ సపోర్ట్ ఉండే. ఐ హోప్ వీడియో చూసినందుకు మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సరే మీ పిల్లల హాలిడేస్కి ఖచ్చితంగా జూ పార్క్ అయితే తీసుకొని వెళ్ళండి. వాళ్ళు రియల్గా అన్ని యానిమల్స్ని చూసి చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు అలాగే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వీడియోని అయితే మీ పిల్లలు కూడా చూపించండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్లో చెప్పండి. మన వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇంతవరకు చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.